దాదాపు 300 మంది పైన లాస్ట్ టైం వచ్చారు. 260 అర్జీలని ఆ రోజున మేము మొత్తం కూడా అంటే అందులో కొన్ని మామూలుగా గ్రామ సమస్యల మీద వచ్చారు, కొన్ని పర్సనల్ సమస్యల మీద వచ్చారు. ఇలాంటి సమస్యలన్నీ కూడా దాన్ని సెగ్రిగేట్ చేసి డిపార్ట్మెంట్ వైజ్గా రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, అలాగే మున్సిపల్ సమస్యలు కానీ, టిట్కో ఇలాంటివన్నీ కూడా దాన్ని చేశాం. రెవెన్యూ అన్నీ కూడా ఇమీడియట్గా స్పాట్లో పరిష్కారం అవ్వగలిగినాయి. పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి పరిష్కారం చేయగలిగినాయి. దాదాపు ఒక 100 సమస్యల్ని అదే రోజు పరిష్కారం చేశాం. మిగిలిన 167 సమస్యలు కూడా దాదాపు డిపార్ట్మెంట్ల వారీగా దాంట్లో దాదాపు 15-20% ఆన్లైన్లో వెంటనే ఇమీడియట్గా స్పాట్లో అయిపోయినాయి. మిగిలినవి కూడా డిపార్ట్మెంట్ల వారీగా పంపించడం జరిగింది. ఎందుకంటే మెయిన్ టిట్కో ఎక్కువ ఉన్నాయి. టిట్కో సమస్యలన్నీ కూడా ఇవాళ ఎందుకంటే స్టేట్ వైడ్ ఒక పాలసీ నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది. దాని మీద ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పేదలకి సొంత గృహం, అది కూడా అత్యంత ఆధునికమైనటువంటి బిల్డింగ్ కడితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆ ఇల్లు ఇవ్వకుండా చేసి చాలా అస్తవ్యస్తం చేస్తారు. కొద్దిగా 5 సమస్యలు ఉన్నాయి. దాని మీద ఒక పాలసీ నిర్ణయం తీసుకోవాల్సింది. అట్లాగే ఇచ్చినటువంటి కాలనీలో కొన్ని ఇల్లు ఇచ్చారు సెంటు భూమి అని చెప్పి, దాని మీద కూడా ఒక నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఇవన్నీ కూడా పైప్ లైన్లో జరుగుతూ ఉన్నాయి. వాటి సంగతులు చూసుకుంటూ వస్తాం.